నా పేరు సురేందర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. వదిలేసిన వాళ్ళే. మేము 2024 నుంచి చేసిన బిల్లులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు మాకు రావాల్సిన బిల్లులు ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కార్పొరేట్ సంస్థలకు పెళ్ళులు ఇస్తూ మమ్మల్ని వాళ్ళు పోను మిగిలి ఆ రోజు వరకు వాళ్ళ ఎంత ఉంటాయో అంతవరకు వాళ్ళ బిల్లులు కంప్లీట్ చేయడం, వాళ్ళ క్లియర్ అయిపోయిన తర్వాత మిగిలితే మాకేదో ఇదిలు ఇచ్చడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తే మేము ముందుకు పోలేం. మా పేరు చెప్పి ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్ల పేర్లు చెప్పి స్టేట్ గవర్నమెంటు లోన్లు తీసుకొచ్చి ఆ లోన్లు తెచ్చిన డబ్బుల్ని కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతూ మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఈ విధంగా ధర్నాలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి మమ్మల్ని తీసుకురావడం అనేది ఈ గవర్నమెంట్కి న్యాయం కాదని, మా గోష్ఠ తగలడం మంచిది కాదని మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, మేము చేసిన తప్పు ఏంటంటే గ్రామాన ఇంటికి మంచినీళ్ళు ఇస్తూ వాళ్ళ దాహం, ప్రజల దాహాన్ని తీరుస్తున్న మాలాంటి కాంట్రాక్టర్లని రోడ్డు మీద పడేసి మీరు కార్పొరేట్ సంస్థలు పనులు చేయకుండా రాష్ట్రానికి పట్టిన నవగ్రహాలని పోషిస్తూ ఆ నవగ్రహాలని మీరు పూజిస్తుంటే మేము అన్యాయం అయిపోతున్నామయ్యా. మేము చేసిన తప్పేంటంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి పిల్ల పాప పశువులకి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి దాహం తీస్తున్నాం. ఆ దాహానికి మా ద్రోహం చేస్తున్నారు తప్ప మీరు న్యాయం చేయడం లేదు. మేము మా పవన్ కళ్యాణ్ గారికి, మా నిజాయితీ పరుడైన మా పవన్ కళ్యాణ్ గారికి మంచి శాఖ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ ప్రజల్లో ఉండే శాఖ. ఆ ప్రజల్లో ఉండే శాఖకి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, మాకు న్యాయం జరుగుద్ది అని మేము కాళ్ళల్లో ఎగరేసుకుని తిరిగాం. ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టులు, చిన్న చిన్న కాంట్రాక్టులు అందరం. ఈరోజు అదే శాఖలో రాష్ట్రంలో అన్ని శాఖలకి పేమెంట్లు ఇచ్చారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారి శాఖ, పంచాయతీరాజ్ గారి శాఖలో ఒక్క రూపాయి కూడా కాంట్రాక్టులకు చెల్లించకుండా ఓన్లీ కార్పొరేట్ సంస్థలకు మాత్రమే పేమెంట్ చెల్లిస్తూ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మాకు ఎంత అన్యాయం జరిగితే మన శాఖకు కూడా, పంచాయతీరాజ్ శాఖకి అంత అవమానకరంగా జరుగుతుంది. మీరు దయ ఉంచి మీ శాఖలో ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని చూడాలని మీ పవన్ కళ్యాణ్ గారిని కోరడం జరుగుతుంది. అయ్యా, మీ శాఖలో మన సెక్రటరీ గారు, మా ఈఎన్సీ గారు ఇద్దరూ కలిసి ఈయన మీద ఆమె, ఆయన మీద ఈయన చెప్పుకుంటూ కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారు తప్ప ఎంఎస్ఎం కాంట్రాక్టులకి నోట్లో మట్టి కొడుతున్నారయ్యా. దయచేసి మీరు ఇకనైనా మీ ఆరోగ్యం మంచిగా కోలుకోవాలని మీరు దయచేసి ఇక త్వరగా వచ్చి మా ఎంఎస్ఎం కాంట్రాక్టర్లని ఆదుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు జనసేన పార్టీ అభివృద్ధి ముందుకు జరగాలంటే మీ శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారంటే మాకు అంతకన్నా అవమానం ఏమీ లేదయ్యా. మీరు దయ ఉంచి మీ శాఖ మీద మీరు దృష్టి పెట్టండి. మాకు న్యాయం చేయమని మాత్రమే మేము అడుగుతున్నాం. మాకు న్యాయం జరిగితే మీకు గౌరవం పెరుగుతుంది తప్ప మీకు ఏమీ అగౌరవం రాదు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెడితే మీకు గౌరవం రాదు, అగౌరవం మాత్రమే ఉంటుంది. మీరు మా యందు దయ ఉంచి మీరు మీ శాఖకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి అని మాత్రమే కోరుకుంటున్నాం. మేము దాదాపుగా ఒక 25 సంవత్సరాల నుంచి ఈ వర్కులు చేస్తున్నాం. ఈ ఆర్డబ్ల్యూఎస్ఏ చేస్తున్నాం. నేను నవ్యాంధ్ర అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి. మాకు ఈ పవన్ కళ్యాణ్ గారు శాఖ తీసుకున్న వెంటనే చాలా ఆనందోత్సాహాలకి చాలా ఆనందంగా మేము సమరపడ్డాం. అలాగే అంతే ఆనందంగా ఆయన పాత గవర్నమెంట్లో చేసిన బిల్స్ అన్నీ కూడా 2024 నవంబర్లో మొత్తం అందరికీ కూడా మొత్తం క్లియర్ చేసి జీరో చేశారండి, 580 కోట్లు. కానీ అక్కడి నుంచి మొదలెట్టుకుని అంత స్పీడ్గా ఇచ్చారు కదా
ప్రతి 2 నెలలకోసారి మనకు పేమెంట్ వచ్చేస్తుందని మేము ఇల్లు ఒళ్ళు అన్నీ తాకట్టు పెట్టి మొత్తం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి దాదాపుగా 1100 కోట్లు సుమారు వర్కులు అందరం చిన్న పెద్ద కాంట్రాక్టులు అందరం చేసామండి. దాంట్లో మధ్యలో 4 విడతలుగా డబ్బులు ఇచ్చారు. దాని తర్వాత కానీ అది ఇచ్చే విధానం ఏంటంటే 10%, 12% అనే విధానంతో మాకు అతి తక్కువ అమౌంట్ ఇచ్చారు. మిగతా అమౌంట్ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారు, అడ్వాన్స్ పేమెంట్ల కింద ఇచ్చారు. అలాగే వాళ్ళకి ఇవ్వద్దని మేము అన్నాం, కానీ మాకు కూడా వాళ్ళకి 50% మాకు 50% ఇచ్చినా ఈ రోజుకి మా బకాయిలు తీరిపోను. అలా కాకుండా వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం వల్ల మా బకాయిలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మా వెనక మేమైతే 750 మంది కాంట్రాక్టులు అండి. మా 750 మంది వెనకాల ఒక్కొక్కరు వెనకాల 100 మంది, 150 మంది, 200 మంది వాళ్ళ స్థాయిని బట్టి ఉన్నారు. దాదాపుగా మాది కూడా వేలతోటి ఉందండి. మా వెనకాల ఆధారపడిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహృదయులు, ఆయన హానెస్ట్ మినిస్టర్ గారు. అటువంటి ఆయన ఈ శాఖ తీసుకున్నందుకు ఆయన దీన్ని పర్సనల్గా తీసుకుని, ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఆల్రెడీ ఎంతో ఆయన సొంత డబ్బులు వెచ్చించి సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నారు కొంతమందిని. అదే హృదయంతో ఇప్పుడు సొంత డబ్బులు ఇవ్వక్కర్లేదండి. ఒక గంట మా గురించి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ని ఆదేశిస్తే 1 గంటలో ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఈ సభాముఖంగా ధర్నా చౌక్లో మీ మీడియా మిత్రుల ద్వారా పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మొన్న మాకు అపాయింట్మెంట్ ఇస్తారని మాట ఇచ్చారు, కానీ ఏంటంటే ఈ లోపల ఆయనకి అస్వస్థత గురవడం వల్ల ఆయన వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ టైంలో మేము ఇది అడగకూడదు, కానీ మా బాధలో రోజు రోజుకి మితిమీరిపోతున్నాయండి. ఇంక శుద్ధి మించిపోయింది. అందుకనే మేము ఇంకా ఇప్పుడు మీ సభాముఖంగా మీతో మీడియా ముఖంగా మేము మాట్లాడు సుమారుగా ఇప్పుడు 1150 కోట్లు పెండింగ్ ఉందండి. 1150 కోట్లు ఇచ్చేసి మళ్ళీ 6 నెలల దాకా మాకు డబ్బులు ఇవ్వకపోయినా కూడా మాకు ప్రస్తుతం పనులన్నీ కూడా అయిపోతాయండి. మేము చేసిన వర్కుల్లో సగం దాకా ఓపెనింగ్లు అయిపోయాయండి, ఇంకా సగం చివరి దశలో ఉన్నాయండి పనులు. ఆ పనులు కూడా పూర్తి అయిపోతాయి. ఈ సమ్మర్లో నీళ్ళు ఇద్దాం, కానీ ఇప్పుడు సీజన్ కూడా అయిపోతుంది. మళ్ళీ 10 రోజులు వర్షాలు పడి అంటే మళ్ళీ సీజన్ మళ్ళీ నవంబర్కి వెళ్ళిపోతుంది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇది ఒక్కసారి 1 గంట దృష్టి పెట్టి మా యొక్క బాధల నుండి విముక్తి ప్రసాదించి మాకు డబ్బులు ఇచ్చి మేము ఆ పనులు చేద్దామని మీ మీడియా మిత్రుల ద్వారా మన పవన్ కళ్యాణ్ గారిని అలాగే సీఎం గారిని కోరుకుంటున్నాం.